తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది మే నెలలో. మేడే తర్వాత మంత్రివర్గ విస్తరణ ఫుల్ఫిల్ చేయాలని రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఎవరి కొత్త వారు తీసుకోవాలి, ఎవరిని ఆ మంత్రివర్గంలో నుండి ఉద్వాసన పలకాలి. మరి ఎంతమంది కొత్త వాళ్ళు వస్తున్నారు, పాత వాళ్ళు ఎంతమంది పోతున్నారు, ఎవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయి, ఆశపడ్డటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రానుందా, అట్లాగే బీసీ కులాలలో ఒక క్యాస్ట్కు సంబంధించి ఇంతవరకు మంత్రి పదవి లేదు కాబట్టి ఆ క్యాస్ట్కు మంత్రి పదవి ఇవ్వాలి అని అంటున్నారు. మరి బీసీలలో ఏ క్యాస్ట్కు మంత్రి పదవి లేదు, ఆ క్యాస్ట్కు ఏ కోణంలో ఇవ్వాలంటున్నారు. అట్లాగే ఒక మంత్రిని తీసేసి ఆ మంత్రి స్థానంలో ఇంకొక కొత్త వారిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారంట. అట్లాగే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనను టీపీసీసీ అధ్యక్షుడిగా తప్పించి మంత్రివర్గంలోకి తీసుకోవాలి. మంత్రివర్గంలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ని మంత్రివర్గం నుండి ఉద్వాసన పలికి టీపీసీసీ అధ్యక్షుడిగా చేయాలి. ఈ అన్ని రకాల అంశాలతో మీ ముందుకు వస్తుంది జనం టీవీ. ఒక్కరు అవుట్, ముగ్గురు ఇన్ అవుతున్నారు. ఒక్కరిని ఉద్వాసన పలికేస్తున్నారు, ఒకరిని మంత్రివర్గం నుంచి తొలగించేసి ముగ్గురిని తీసుకునే ఆలోచనలో రేవంత్ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నాడు. ఒకవైపు కేరళ రాష్ట్ర ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఎక్కువ ప్రచార కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కువ కేరళకు సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్గా ఉన్నాడు. అట్లాగే ఇక్కడ నుండి 1000 కోట్లు కూడా తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి కేరళలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కోసం అని బీఆర్ఎస్ పార్టీ కూడా ఆరోపించింది. మరి ఈ ఆరోపణల వెనుక నిజ నిజాలు ఎంత ఉన్నా మొత్తం మీద కేరళకు సంబంధించి పూర్తి స్థాయిలో మీద భుజాల మీద వేసుకొని పనిచేస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. మరి గెలుపు ఓటములు పక్కకు పెడితే ఈ రేవంత్ రెడ్డికి సంబంధించి ఎవరెవరిని మంత్రి పదవిలోకి తీసుకోవాలనుకుంటున్నాడో ఒకసారి మనం చర్చిస్తే, మేడే తర్వాత అదే నెలలో కేబినెట్ విస్తరణకు అవకాశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మంత్రి పదవి కోసం చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా రకాల లాబియింగ్లు కూడా చేస్తున్నారు. ఢిల్లీ బాట కొంతమంది పడితే రేవంత్ రెడ్డి చుట్టూ కొంతమంది తిరుగుతున్నారు, టీపీసీసీ అధ్యక్షుని చుట్టూ కొంతమంది తిరుగుతున్నారు. అట్లాగే మీనాక్షి నటరాజన్, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ని ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు మంత్రి పదవి రావాలని, విప్గా ఉన్న వాళ్ళు మంత్రి పదవి రావాలని, మంత్రి పదవి ఉన్నోళ్ళు పోకుండా చూసుకోవాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీంట్లో మనకు ప్రధానంగా ఉద్వాసన పలికేటువంటి మంత్రులలో కొండా సురేఖ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరి తీసేస్తారా, తీసేరకని మొత్తం మీద ఏ మీడియాలో చూసినా కొండా సురేఖ పోస్టు ఊస్టింగే అనేటువంటి వాదనలు వస్తున్నాయి, అట్లాంటి వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తం మీద కొండా సురేఖను తీసేసే అవకాశాలు లేవు. కొండా సురేఖను పెంచి పోషించేది, కొండా సురేఖకు ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ ఉన్నది రేవంత్ రెడ్డి. కాబట్టి కొండా సురేఖను 100% తీసేసే అవకాశాలే లేవు. ఎందుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆ బార్డర్లో, మిర్యాలగూడ కోదాడ బార్డర్లో గతంలో కొండా సురేఖ ఓఎస్డి ఉన్నటువంటి ఒక అతను ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని తుపాకి పెట్టి బెదిరించిర్రు అనేటువంటిది మనం విన్నాం. అయినా సరే కొండా సురేఖ మీద ఎందుకు ఇంతవరకు చర్యలు కూడా తీసుకోలేదు? కొండా సురేఖకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని చూస్తే కొండా సురేఖకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. రేవంత్ రెడ్డే చేయించిండు, ఆయన అనుచరులను కొంతమందిని పంపించి అట్లాగే కొండా సురేఖకు సంబంధించినటువంటి ఓఎస్డిని పంపించి. అంటే రేవంత్ రెడ్డి కనసన్నల్లోనే జరిగింది. కాబట్టి ఈ సెటిల్మెంట్లు దందాలంతా కూడా రేవంత్ రెడ్డి, కొండా సురేఖ వీళ్ళంతా కలిసి చేస్తున్నారు. కాబట్టి కొండా సురేఖను తీసేసే అవకాశాలు 0. కాకపోతే మీడియాలో అంతా కూడా కొండా సురేఖకు ఉద్వాసన పలకబోతున్నారు, మంత్రి పదవి నుండి తీసేయబోతున్నారు అని వస్తుంది. కానీ కొండా సురేఖను తీసేసే అవకాశాలు లేవు. ఒకవేళ కొండా సురేఖను తీసేస్తే ఆమె స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని, బీసీ నేతనే గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని మంత్రి పదవిలోకి తీసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కొండా సురేఖతో పాటు పనితీరు బాగాలేని ఇంకొకరిద్దరు మంత్రులను కూడా తీసేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడంట. ఒక్కరినో ఇద్దరినో తొలగించి మిగతా వాళ్ళకు, కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అట్లాగే ఉన్న మంత్రుల శాఖలో మార్పులు కూడా
ఏ శాఖలో సరిగా పనిచేయలేనటువంటి మంత్రిని తీసుకుపోయి ఇంకొక శాఖలోకి పంపించే అవకాశాలు ఉన్నాయి. అంటే మంత్రులకు శాఖల మార్పులు కూడా తప్పవు, ఈ తిప్పలు తప్పవు అనేటువంటిది ప్రముఖంగా మనకు వినిపిస్తుంది. కాబట్టి ఈ శాఖలు మార్చితేనన్నా ఈ మంత్రులు సరిగా పనిచేస్తారు అనేటువంటిది రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకు వచ్చే 2-2.5 ఏళ్లలో మళ్ళీ ఈ సాధారణ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలంటే మంత్రుల యొక్క పనితీరు బాగుండాలి, అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి. కాబట్టి మంత్రుల పనితీరులో ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుంది. అట్లాగే ఐఏఎస్ల పనితీరులో కూడా మార్పు తీసుకొచ్చిండు. గతంలో చాలా ఇష్టరాజ్యంగా వివరించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇప్పుడు కొంత గాడిలో పడ్డట్టు మనకు కనబడతా ఉంది. అట్లాగే మంత్రులను కూడా గాడిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుండ్రు. దాంట్లో భాగంగానే మార్పులు, మంత్రుల శాఖల యొక్క మార్పులు కూడా దాంట్లో భాగంగానే జరుగుతున్నాయనేటువంటిది మనకు కీలక సమాచారం. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 డిప్యూటీ సీఎంలు ఉండే. ఒకరు మహమూద్ అలీ, తాటికొండ రాజయ్య, ఇంకొకరు మహమూద్ అలీ, ఇంకొక కడియం శ్రీహరి ఉండే. కానీ ఇప్పుడు ఒకరే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఉన్నాడు. కాబట్టి బట్టి విక్రమార్కకు కళ్ళెం వేయాలంటే ఇప్పుడు బట్టి విక్రమార్క సపరేట్ గ్రూప్ అయిపోయింది కాంగ్రెస్లో, రేవంత్ రెడ్డి సపరేట్ గ్రూప్ అయిపోయింది. కాబట్టి బట్టి విక్రమార్క ఒకడే డిప్యూటీ సీఎంగా ఉంటే ఆయన సీఎం లాగా ఫీల్ అవుతుంది. కాబట్టి ఆయన కళ్ళెం వేయాలంటే రాజకీయంగా కొంత ప్రయారిటీ తగ్గించాలంటే ఇంకొక డిప్యూటీ సీఎం ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండు. అది కూడా ఎవరికి, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తేనే బీసీ నేతకు ఇచ్చినట్టు అవుతుంది. డిప్యూటీ సీఎం ఇస్తే ఈ బట్టి విక్రమార్కకి కళ్ళెం వేసిన వాళ్ళు అవుతామనే ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేస్తుండట. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఆయన మొదటి నుండి ఆయన మంత్రి పదవి కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు, అనేక కామెంట్స్ కూడా చేసిండు. ఇప్పుడు ఏకంగా ఢిల్లీలోనే లాబింగ్ మొదలుపెట్టిండట మంత్రి పదవి కోసం. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డికి వచ్చే అవకాశాలే ఎక్కువ ఉన్నాయట. సూటబుల్ క్యాండిడేట్, అట్లాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే కూడా ప్రజలకు న్యాయం చేస్తాడు అనేటువంటిది మనకు వినిపిస్తుంది. అయితే గతంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ ఉండేటువంటి వైన్స్ షాపులకు సంబంధించి సమయాలలో కొంత మార్పులు చేయడం, రకరకాల ఒత్తిడిలు వచ్చినా కూడా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఆయన అనుకున్నదే నెరవేరుస్తుండు. ఇట్లా ఎదుటి వాళ్ళను అంటే ఒక కంట్రోల్ చేయడం. అభివృద్ధి అంటేనే ఏదో కట్టడాలు కట్టడం, రోడ్లు పోయడం ఇదే కాదు, ప్రజలలో రాజకీయ చైతన్య మార్పు తీసుకురావడం కూడా అభివృద్ధిలో భాగమే. అది రాజగోపాల్ రెడ్డి చేస్తుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వచ్చు అనేటువంటిది చాలా మంది వాదిస్తున్నారు. గతంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి చాలా మంది పోటీ పడ్డారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అట్లాగే మల్రెడ్డి రంగారెడ్డి, అట్లాగే సుదర్శన్ రెడ్డి. ఈ ముగ్గురు పోటీ పడితే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చిండు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి పరిస్థితి అగమ్య గోచరం, ఆగమాగం. ఏమైంది, మొన్ననే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ చేజారింది. కాబట్టి ఆయన ఫెయిల్యూర్కి దగ్గరలో ఉన్నాడంట. కాకపోతే ఇంకొకటి ఏంటంటే ఒక మున్సిపాలిటీ ఒకటే తీసుకోవట్లేదు, గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా తక్కువ స్థానాలే వచ్చినాయట. అంటే బీఆర్ఎస్తో ఢీకొంటలేడు అనేటువంటిది రేవంత్ రెడ్డి దగ్గర, టీపీసీ దగ్గర ఆయన చిట్టా ఉంది. కాబట్టి ఆయన మంత్రి పదవి నుంచి వెళ్ళి డ్రాప్ అవుట్ అయినట్టే మనకు కనబడతా ఉంది. అది చూపిస్తారు. ఎన్నికలలో మున్సిపాలిటీ కైవసం చేసుకోలేదు, సర్పంచులు తక్కువగా వచ్చినాయి, రాజకీయ ప్రాబల్యం తగ్గింది. కాబట్టి ఆ కోటాలో మల్రెడ్డి రంగారెడ్డిని తక్కువ చేసి మంత్రి పదవికి తీసుకోకపోవచ్చు అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎస్టీ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి బాలు నాయక్ దేవరకొండ ఎమ్మెల్యే ప్రస్తుతానికి, అట్లాగే డోర్నకల్ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే గతంలో ఆయన విప్గా చేసిర్రు, తర్వాత డిప్యూటీ స్పీకర్ అనుకురు, పదవి కూడా వద్దన్నాడు, ఇప్పుడు మంత్రి పదవి కావాలనుకుంటున్నారు. ఎస్టీ కోటాలో అయితే బాలు నాయక్ లేదా డోర్నకల్ ఎమ్మెల్యే ఉన్నటువంటి రామచంద్ర నాయక్, ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే బీసీలలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక మంత్రి పదవి కూడా లేదు. కాబట్టి మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి, వాళ్ళ ఓట్లు మళ్ళీ కావాలనుకుంటే అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తున్నట. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గంలో మంత్రి పదవి రేసులో ఉన్నది వేములవాడ ఎమ్మెల్యే, ప్రస్తుతానికి ప్రభుత్వ విప్గా ఉన్నాడు, ఆయన ఆది శ్రీనివాస్. ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే అదే బీసీ కోటాలో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్పు బీర్లా ఐలేక్ కూడా బీసీ కోటాలో కుర్మ సామాజిక వర్గానికి సంబంధించి ఆ కోటాలో వస్తే రావచ్చు అనేటువంటిది కూడా ఆ కోణంలో మనం చూడొచ్చు. అయితే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మొదటి నుండి కూడా ఆయన
ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాల్సిందేనని పట్టుబడుతున్నాడు. ఆయన గత కొన్ని సంవత్సరాలుగా పార్టీకి పెట్టుబడి పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆయన ఒక బిల్డర్, హైదరాబాద్లోనే పెద్ద పెద్ద బిల్డర్గా ఉన్నటువంటి ఆయన కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడి పెట్టుకుంటా, ఏ సభలు వచ్చినా ఏవి వచ్చినా కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టుకుంటూ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు మంత్రి పదవి కావాల్సిందే అనేటువంటిది ఆయన బల్ల గుద్ది అడుగుతున్నాడట. అయితే ఇక సందులో సడేమిలాగా నాకు కూడా మంత్రి పదవి కావాలంటున్నట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. నాకు ఈ స్పీకర్ పదవి ఎందుకు, నాకు కూడా మంత్రి పదవి కావాలి, స్పీకర్ మీ ఇష్టం ఉన్న వాళ్ళని పెట్టుకోండి, స్పీకర్ పదవి మీ ఇష్టం ఉన్నట్లు పెట్టేసుకొని నాకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఆయన కూడా అడుగుతున్నాడు. ఇట్లా మంత్రి పదవులకు సంబంధించి జరుగుతూ ఉంది. చూద్దాం, అంతా మీడియా సృష్టినా, ఎవరికి ఉద్వాసన పలకబోతున్నారు, కొత్త వాళ్ళని ఎవరికి తీసుకోబోతున్నారు. ఒకవేళ ఉద్వాసన పలికితే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, వేరే పార్టీలో పోయే అవకాశం ఉందా, అన్నీ కూడా రాబోయే కాలంలో చూడాల్సిందే.